హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. అయితే ఈరోజు వీడియోలో నేను చెప్తుంది ఫోన్స్. ఎందుకంటే రీసెంట్గానే అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొత్త కొత్త ఫోన్స్ వచ్చాయి. కాబట్టి ఆ ఫోన్స్ ఏంటో, వాడి కంపెనీస్ ఏంటో, అవి ఎప్పుడు కొన్నారు అన్నీ మీకు డీటెయిల్గా చెప్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడేస్ వీడియో. ఇది మా తాతయ్య ఫోన్. ఇది కొని 3 months అయింది. ఇది కొత్త ఫోన్ కాబట్టి ఇదిగోండి, ఒక్క స్క్రాచ్ కూడా లేదు. ఇది ఎవరికి ఇవ్వట్లేదండి, ఎందుకంటే కొత్త ఫోన్ కదా, ఇరిగిపోద్ది అని ఫోన్ టచ్ చేయనివ్వట్లేదు. నేను అలాగా ప్లీజ్ చేసి ఇది తీసుకున్నాను. అయితే నెక్స్ట్, ఇది ఓపో కంపెనీ. అలాగే కొన్ని ఒక 3 months అయింది కాబట్టి బాగా వాడుతున్నారు. లేకపోతే ముందు దీని కంట్రోల్స్ ఏంటో తెలీదు. పాత ఫోన్లో కంట్రోల్స్ లాగే ఇది కూడా చేస్తున్నారు. అప్పుడు నెక్స్ట్ ఫోన్, ఇది కూడా ఓపో కంపెనీ అండి. ఇది మా తాతయ్య పాత ఫోను. ఇది చెప్పాను కదా పాత ఫోన్ అని. ఇది కొని ఒక 6 years అలాగైంది. ఇందులోని ఇప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. సిమ్ లేదు కాబట్టి డేటా లేదు. ఈ సిమ్ ఉంటే చాలా బాగా పనిచేసేటండి ఇది. కానీ ఇదంతా చూసారు, అలా స్క్రాచెస్ పడిపోయాయి కాబట్టి మొత్తం బ్లాకిష్గా అయిపోయింది. చూడండి, ఇలా బ్లాక్గా అయిపోయింది. అందుకే కొత్త ఫోన్ కొనుక్కున్నారు. ఇదైతే మా తాతయ్యకి ముందు ఇష్టం, చాలా ఇష్టం ఈ ఫోన్ అంటే. కానీ ఇది మొత్తం ఇరిగిపోతుంది, మొత్తం కెమెరా కూడా డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. లేకపోతే ఇది ఒక 10 years కన్నా ఎక్కువ యూజ్ చేస్తున్నాను. థర్డ్ ఫోన్, ఇది కూడా మా మమ్మీ ఫోన్ అండి. ఇది మా మమ్మీ ముందు వాడే ఫోను. ఇది కొన్ని 5 years ఉన్నప్పుడు ఇది కొన్నారు. ఇది కూడా నేను, మా చెల్లి. చూసారా మా చెల్లి ఎలా ఉందో. మా చెల్లి ఇప్పటికి తనకి 2 years. అలా సాంగ్స్ వింటూనే తనకి హాబీ, పెద్ద హాబీ. అయితే ఈ ఫోన్ కొన్ని ఒక 6 years అయిపోయింది. ఇది శాంసంగ్ కంపెనీ. ఓకే, ఇది ముందు మా మమ్మీది ఆఫీస్ ఫోన్ అండి. ఇది రీసెంట్గానే రిపేర్కి వచ్చింది కాబట్టి రిపేరింగ్కి ఇచ్చి ఇదంతా యూజ్ చేసేసరికి టైం అయిపోయింది. కాబట్టి మా మమ్మీకి కొత్త ఫోన్ కూడా వచ్చింది. ఆ ఫోన్లో డేటా అంతా ఎక్కించేసుకున్నారు. ఇప్పుడు అది ఆఫీస్ ఫోన్ లాగా అయిపోయింది. ఇంకా చిన్న డీటెయిల్ కూడా ఆఫీస్ది అందులోనే ఉంటుంది. మీకు ఆ ఫోన్ ఏంటో చూపించాలా? ఇది పోకో. ఇది ఆఫీస్ ఫోన్ అండి. ఇదిగోండి, లిటిల్ బిట్ ఆఫ్ డేటా కూడా ఇందులో ఉంటుంది. ఇది ఓన్లీ మాకు యూట్యూబ్ చూసుకోవడానికి తప్పించి ఇంకేం దేనికి ఇవ్వరండి మా మమ్మీ. ఇంకా ఇది మా మమ్మీ ఫేవరెట్ ఫోన్. ఇంకోటి ఇది మా డాడీ ఫోన్. మా డాడీ పాత ఫోన్ ఏమో ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి దాని బదులు ఇది కొనుక్కున్నాను. మా డాడీ కంటే చాలా ఇష్టం అండి. బెస్ట్ క్లియారిటీ ఉంటుంది. చూసారా అండి, ఇది నేనే ఒక బర్డ్ని, ఇదిగోండి, ఇది నేనే ఒక బర్డ్ని పట్టుకొని చూసారా అనుకున్నాను నేను. అది అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఆ ఫోటో రామోజీ ఫిలిం సిటీస్కి వెళ్ళాము. అప్పుడు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు, ఎందుకంటే అక్కడికి నో ఫోన్స్ ఆర్ అలౌడ్. కాబట్టి ఈ ఫోటో అన్నీ తెచ్చేసుకున్నాము ఇంటికి. ఓకే, ఈ ఫోన్ మా డాడీకి అంటే చాలా ఇష్టం. ఇది OnePlus ఫోన్. ఇది మా డాడీకి చాలా ఇష్టం. మంచి క్లియారిటీ ఉంటుంది ఫొటోస్లోని. ఇదిగోండి, మా చెల్లి ఎలా గెలిపిస్తుందో. దానికి ఫోన్ కనిపిస్తే చాలు, ఎవరి మీద కోపం వస్తే ఫస్ట్ ఫోన్ తీసేసి కిందకి విసిరేస్తుంది. కాబట్టి ఫోన్ కొంచెం క్రాక్స్ పడిపోయి, అందుకే మా డాడీ ఫోన్ కానీ చెల్లికి ఇస్తుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇదేమో మా అమ్మమ్మ ఫోన్, పేరు నోకియా. ఇది కొన్ని ఒక 1 year అయింది. అయితే మా అమ్మమ్మకి ఒక పాత ఫోన్ ఉండేది, అది మాత్రం ఫుల్గా ఇరిగిపోయింది. అదేమో అది కూడా నోకియా. ఇది నోకియానే. టచ్ స్క్రీన్ ఫోన్ కొనుక్కోమంటే టచ్ స్క్రీన్ ఫోన్ ఆవిడకి రాదు ఆపరేట్ చేయడం. కాబట్టి ఈ ఫోన్ అయితే వచ్చు ఆవిడకి. టచ్ స్క్రీన్ ఫోన్ అయితే యూట్యూబ్స్, మెసేజెస్ అవన్నీ ఉంటాయి కదా, అందుకు ఇది యూజ్ చేసుకుంటారు. లాస్ట్ వన్, ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదండి, అది నా ట్యాబ్. అయితే అది కొన్ని ఒక 5 years అయి ఉంటుంది మ్యాక్సిమం.
అది అది ఇప్పుడు వీడియో తీస్తున్నాను, ఇంకా యూజ్ చేస్తున్నాను బాగానే. దీనికి ఎక్కువ స్క్రాచెస్ ఉండవు, ఓన్లీ 1 స్క్రాచ్ ఉంటుందండి, ఓన్లీ 1 స్క్రాచే. ఆ 1 స్క్రాచ్ కూడా తీస్తాము, ఇంకా కొత్త స్క్రీన్ కార్డ్ వేసేసాము కాబట్టి. ఇంకా మా పాత స్క్రీన్ కార్డ్ అయితే మొత్తం పోగొట్టింది మా చెల్లి, కాబట్టి కొత్త స్క్రీన్ కార్డ్ వేసాం కాబట్టి. ఇది శాంసంగ్, ఇది కూడా శాంసంగ్ మా మమ్మీ పాత ఫోన్ లాగా. ఓకే, నెక్స్ట్ ఇందులోనే నా ఫేవరెట్ గేమ్స్, వాట్సాప్, ఫుల్ యాప్స్ అని ఇందులోనే ఉంటాయి నా ఫేవరెట్వి. ఎక్కువగా నా ఫేవరెట్ గేమ్స్ ఉంటాయండి, రోబ్లాక్స్, లూడో, బోల్డెన్ గేమ్స్ ఉంటాయి అలాగా. వాష్ చార్జర్, డ్యూరింగో యాప్ చాలా బాగుంటాయండి. ఈ యాప్స్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని పెట్టుకోండి. కాబట్టి ఈ వీడియోని హ్యాపీగా ఎండ్ చేస్తున్నాను. బాయ్.